నమస్కారం. నెక్స్ట్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక భద్రత, పెన్షన్లు నిలిచిపోతాయని వైసీపీ దుష్ప్రచారం చేసి లబ్ధిదారులలో భయాందోళన సృష్టించిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగానే సామాజిక భద్రత, పెన్షన్లు పెంచారని గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతుందని స్పష్టం చేశారు. ఆదివారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో సామాజిక భద్రత, పెన్షన్ల పెంపును స్వాగతిస్తూ సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ లబ్ధిదారులు ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాలాభిషేకం చేసిన అనంతరం పెన్షన్ లబ్ధిదారులకు స్వీట్స్ పంచి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు మాధవి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రతి ఒక్కరూ రుణపడి ఉన్నారని చెప్పారు. ఎన్నికల కోడ్ సమయంలో వృద్ధులకు పెన్షన్ల పంపిణీ విషయంలో కూడా వైసీపీ శవరాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు. చివరికి వాలంటీర్ వ్యవస్థను రాజకీయ లబ్ధి కోసం వైసీపీ సర్కార్ వాడుకుందని గుర్తు చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముత్తినేని రాజేష్, చింతకాయల రామారావు, హనుమంతరావు, తన్నీరు కృష్ణ, బాలకృష్ణ, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. చంద్రుడికి పాలాభిషేకం జరుగుతోంది. అందరూ చప్పట్లతోటి ఆశీర్వదించాల్సిన కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉన్నారు. పెన్షన్ని ముందు మీద ఎన్నో రెట్లు పెంచడం జరిగింది. 2,000 రూపాయల నుంచి ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. అలాగే వికలాంగులకు కూడా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు పెంచడం జరిగింది. అంటే ఇప్పుడు దాకా ప్రచార భాగంలో, దుష్ప్రచార భాగంలో అని చెప్పుకోవచ్చు. గడిచిన ప్రభుత్వము వచ్చి రాగానే, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే పెన్షన్లు ఎత్తేస్తాం, ఎలాంటి సంక్షేమము ఇవ్వము అని దుష్ప్రచారాలు చేస్తూ వచ్చారు. ప్రతిదీ వాళ్ళ మనసుల్లో భయాందోళనలు నింపారు. శవరాజకీయాలు చేయడానికి కూడా వెనకాడకుండా ఈ వృద్ధులందరినీ కూడా, లబ్ధిదారులందరినీ కూడా పెన్షన్ కోసం ఎన్నో రకాలైన ఇబ్బందులకి గురి చేశారు. వాలంటీర్ సిస్టము ఈ గడిచిన ప్రభుత్వానికి వారు కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి వారిని అడ్డుకునే ప్రయత్నం ఈసీ వారు చేసినప్పుడు దాన్ని కూడా వారు రాజకీయ లబ్ధి కోసం వాడుకుని పెన్షన్ని వారికి అందజేసే విధాన్ని ఇంకొక రకమైన మార్గాన్ని చూడకుండా వృద్ధులందరినీ కూడా సచివాలయాలకి రప్పించుకుని ఎన్నో రకాలైన ఎంతో మందిని బలి తీసుకున్న పరిస్థితులు మనం చూసాము. అలాంటి క్రమంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా పెన్షన్లు ఎత్తేస్తుంది, పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలను ఎత్తేస్తుంది అని చెప్పి దుష్ప్రచారాలు చేసి వాళ్ళని మనసులో భయాందోళన నింపడమే కాకుండా తీవ్ర ఆవేదనలకు గురి చేయడమే కాకుండా కొంతమంది ప్రాణాలను కూడా బలిగొన్న సంఘటనలు మనం ఎన్నో చూసాం. వాటన్నిటికీ చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ప్రమాణ స్వీకారం అయిన మరుసటి రోజే పెన్షన్లు పెంచే దిశగా ఆయన సంతకం చేసి ప్రతి ఒక్కరి మనసుల్లో ఆనందాన్ని నింపారు. ఆయనకు సర్వదా ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా వారి పేరును నమోదు చేసుకొని ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మా కార్యాలయం కానివ్వండి, నాయకులు కానివ్వండి, సర్వదా వారికి ఈ సంక్షేమాన్ని అందించే దిశగా సిద్ధంగా ఉంటాము. ప్రతి ఒక్కరూ నిజంగా వారికి చేకూరే, వారు ఎలాంటి అంటే వారి క్వాలిఫికేషన్ దానికి దీనికి వారు అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దానికి కావాల్సిన పత్రాలని అందించి వారి యొక్క సంక్షేమాన్ని తీసుకోవాల్సిందిగా, అందిపుచ్చుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొక్కసారి మా నాయకుడు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం తెలుపుకుంటూ ప్రజలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటారని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆదివారం ఉండవల్లిలోని నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. డిఎస్సి 2008 జీవో నెంబర్ 39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2,193 మందిని క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లోకేష్ ను కలిసి విన్నవించారు. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా చెల్లించినందున తన పాలిటెక్నిక్ సర్టిఫికేట్లను నూజివీడు కళాశాల నుంచి ఇప్పించాలని జగదీష్ అనే విద్యార్థి కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. నులకపేట ఎంపీయూపీ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యాబోధనకు అనుమతి ఇవ్వాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న 5 నెలల తన మేనల్లుడికి వైద్య సాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీనా వేడుకున్నారు. ఆయా సమస్యలను విన్న లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. నేను చూసుకుంటాను ఇప్పుడు 2 నెలలు వచ్చి బుజి ముందరు అది కాళ్ళు కెమెరా బాబు కెమెరా ఆడుతమ్మా పొడి రాతండి పని చేయను కొట్టు. థ్యాంక్ యూ. ఏంటమ్మా చెప్పండి. వాలంటీర్ డబ్బులు ఇచ్చేప్పుడు ఏంటి పడక ఆయన పెడదామంటే నేను చూసుకున్నాను. 1 ఇయర్ నాకు ఇచ్చారు. ఫోన్ నెంబర్ వస్తారు నేను చూసుకున్నాను. మీరు ఏ ఊరు మంది? అవునమ్మా అవునమ్మా. ఏ వాడమ్మా? ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. వైద్యారోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో నాడు నేడు ఆరోగ్యశ్రీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య కళాశాల ఏర్పాటులో అప్పటి ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నీ సరిచేస్తాం. వైద్యంలో రాష్ట్రాన్ని మోడల్గా తీర్చిదిద్దుతాం. క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించి చికిత్స నివారణకు చర్యలు తీసుకుంటాం. వైద్యారోగ్య శాఖ సిబ్బంది సంక్షేమ ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తాం. ఎయిమ్స్ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యానికి చర్యలు తీసుకుంటామని సత్యకుమార్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. మెడికల్ ఎక్విప్మెంట్ కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చేయడం, గ్రామాల్లో కూడా ఆశా, ఏఎన్ఎం, విలేజ్ క్లినిక్ల ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత. అందుకే మొట్టమొదటిగా ఇవాళ బాధ్యతలు చేపట్టున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ చేయడం, అనారోగ్యం పాలు పడకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం, దాని మీద సంతకం పెట్టడం జరిగింది. ఇక రెండవ ఫైలు, ఈ రాష్ట్రంలో అత్యధిక మంది మరణం చెందుతున్నది క్యాన్సర్ ద్వారా. సగటున ప్రతి సంవత్సరం 48,000 మంది మహమ్మారి బారిన పడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. 3-4 సంవత్సరాల క్రితం ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ కోసం 150 కోట్లు ఖర్చు పెడుతుంటే గత ఆర్థిక సంవత్సరంలో అది 600 కోట్ల దాకా చేరిందని అధికారికంగా తెలియవస్తోంది. అయితే వీటిని నివారణ చర్యలు తీసుకోవడం కోసం, ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, ముందస్తుగా వాటిని గుర్తించి తగిన వైద్యం అందించడం కోసం ఈ రాష్ట్రంలో మొత్తం 5,30,00,000 మందికి స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం కోసం ఇవాళ రెండో ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. తద్వారా ఓరల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ వాటి మీద అవగాహన కల్పించి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ కోసం ఏఎన్ఎంలను, ఆశాలని, ఇతర అంబాసిడర్లని హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇప్పించి తర్వాత వీళ్ళని పట్టణాల నుంచి గ్రామాల వరకు ప్రతి ఇంటికి పంపించి
స్థానిక నాయకులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలో రుషికొండ భవనాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడ రహస్యంగా విలాస భవనాలు కట్టారు. ముందు పర్యాటకం అన్నారు, తర్వాత పరిపాలన భవనాలు అన్నారు. 450 కోట్ల ప్రజాధనం ఏం చేశారు? వైసీపీ నాయకులకే ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. రుషికొండ భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపిస్తాం. ఈ భవనాల విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రుషికొండ భవనాల నిర్మాణ అంచనాలు రహస్యంగా ఉంచారు. ప్రభుత్వ భవనమైన ప్రజావేదికను అనుమతులు లేవనే కారణంతో జగన్ సర్కార్ కూల్చివేసింది. రుషికొండ భవనానికి ఏ అనుమతులు ఉన్నాయి? ఎవరిని అనుమతించకుండా గత ప్రభుత్వ హయాంలో టూరిజం మంత్రి ప్రారంభించారు. ఇంత విలాసవంతమైన భవనాలు ఎందుకు నిర్మించారు అని గంటా ప్రశ్నించారు. తాజ్మహల్ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఒక ఉత్సాహం, ఆతృత ప్రతి ఒక్కరికి ఉన్న నేపథ్యంలో ఈరోజు దాన్ని ఓపెన్ చేసి మీడియా సమక్షంలో అందరూ కూడా చూపించడం జరిగింది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఇక్కడ ఏమవుతుందో తెలుసుకోవాలని ఇక్కడికి రావడం కోసం ప్రయత్నం చేస్తే ఆ రోజు నిర్మానుష్యంగా వాళ్ళని కూడా అడ్డుకోవటం, చివరికి ఇక్కడికి రావడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద కేసులు, అక్రమ కేసులు కూడా పెడితే ఈ రోజుకి ఇంకా మా సందీప్ కానీ, శ్రీనివాస్, ఇటువంటి వాళ్ళు మా వాళ్ళు ఎంతోమంది ఇంకా కేసులకి కోర్టుల చుట్టూ కూడా తిరుగుతా ఉన్నారు. శ్రీవారి దర్శనానికి తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగ్ రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. వీరికి శ్రీవారి దర్శనం కోసం 36 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. క్యూ లైన్లో ఉన్న భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. ఈ రద్దీ సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉంది. దైవ చింతన ద్వారానే సమాజ వికాసం సాధ్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు లోక కళ్యాణార్థం, విశ్వశాంతికి దోహదపడతాయని చెప్పారు. గుంటూరు ఆరాగ్రహారం శ్రీ రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఆవరణంలో ఆదివారం గాయత్రి పర్వర్ గుంటూరు ఆధ్వర్యంలో గాయత్రి మాత జయంతి సందర్భంగా పంచకుండుమల గాయత్రి మహాయజ్ఞం కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ ప్రత్యేక పూజ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కార్యక్రమం నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు అడపా బాబు, శానం రమేష్, దుర్గా ప్రసాద్, కోట వెంకటేశ్వర్లు, కంకిపాటి శివశేఖర్రావు, కపిలవాయి రామ్మోహన్ రావు పాల్గొన్నారు. విజువల్స్ మీద రాసేద్దాం. చూడండి అమ్మా.
శ్రీ రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నృసింహస్వామి దేవస్థాన ప్రాంగణే మాసానం మాసోత్తమే జ్యేష్ఠమాసే శుక్లపక్షే దశమ్యాం ఇవాళ ఆదివారం దశమి తిథి అలానే గంగా దశమి యొక్క విశిష్టత గురించి చెప్తున్నాను మీకు ఇవాళ విశిష్టత. భగీరథుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి గంగామాతను భూమికి తీసుకొచ్చిన రోజు విశ్వామిత్ర మహర్షి గాయత్రి మాతని దర్శించుకున్న రోజు అంటే ప్రత్యక్షం చేసుకున్న రోజు అన్నమాట. అట్లానే వేదిక చూస్తున్న అప్పట్లో వేదమూర్తి తత్వనిష్ట శ్రీరామచంద్ర ఆచార్య గురుదేవులు గాయత్రి శక్తిని పొంది శివరాంగంలో నేను ఇంకా 5 సంవత్సరాల తర్వాత గాయత్రి రోజు అంటే ఈ రోజు నేను శ్రీరాన్ని వదిలిపెడతానని చెప్పిన రోజు అన్నమాట. ఆ యొక్క ఆకాశంలో నుంచి గంగాని ఎక్కడైతే భూమికి దిగొచ్చిందో జ్ఞానం అనే గంగతో మనందరినీ పట్టుకోవాల్సిందిగా జ్ఞానం అనే గంగ మనందరూ ప్రయోగం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అమరావతి రోడ్డు గోరంట్ల సమీపంలో ఎగ్జిబిషన్ మరియు హస్తకళ ప్రదర్శన ప్రారంభమైంది. 4 రోజుల పాటు క్రాఫ్ట్ బజార్ కొనసాగుతోంది. పలువురు వ్యాపారవేత్తలు కార్యక్రమంలో పాల్గొని ఎగ్జిబిషన్ హస్తకళ ప్రదర్శన ప్రారంభించారు. నగర ప్రజలకు ఆహ్లాదం పంచడంతో పాటు గృహోపకరణాలు, ఇతర వస్తువులను ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంచారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో వస్తువులు లభిస్తాయని ఎగ్జిబిషన్ నిర్వాహకులు జానకి రామయ్య తెలిపారు. గుంటూరు పట్టణంలో మనకి ఇప్పుడు అమరావతి అనేది స్వేచ్ఛగా కావాలనుకుని వచ్చింది. అంటే గుంటూరు కూడా విజయవాడలో కలిసిపోయినట్టే లెక్క. దాని మధ్యలో గుంటూరుకి విజయవాడ మధ్యలో ఇప్పుడు గోరుంట్ల అన్నమాట. డెవలప్ అయ్యే ఊరు గోరుంట్ల అప్పుడు ప్లేస్గా. ఈ గోరుంట్ల కూడా ఎగ్జిబిషన్ అంటే గుంటూరు గుంట గ్రౌండ్లో పెడతారు. అంతేకాకుండా మన గోరుంట్ల పట్టణం ప్రజలు కూడా మాకు కూడా అందుబాటులో విధంగా కావాలి అనుకునే విధంగా ఉంటే ఇది 4వసారి నేను గోరుంట్ల పట్టణంలో ఎగ్జిబిషన్కి ఏర్పాటు చేయటం. చాలా సక్సెస్ఫుల్గా ఈ చుట్టుపక్కల అందరూ కూడా అలా దూరం వెళ్ళకుండా చాలా దగ్గరగా పెడతాం కూడా సంతోషం అన్నారు. అలాగే మన గ్రౌండ్ సుబ్బారావు గారు కూడా మాకు కాదు అనకుండా ఎప్పుడు వచ్చినా కానీ పెట్టుకోండి, మీరు రావడం మాకు సంతోషం. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దగ్గరలో ఎగ్జిబిషన్ వచ్చింది, దూరం వెళ్ళవలసిన లేదని అన్నారు. ఈరోజే మేము ప్రారంభోత్సవం జరిగింది. ఇది 4 రోజుల పాటు ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. దీంట్లో జెయింట్ వీల్, కొలంబస్, డ్రాగన్, బ్రేక్ డ్యాన్స్, సొలంబో, ఇంకా అలాగే చిన్నపిల్ల ఐటెంలు, తినుబండరాలు, ఇంటికి కావాల్సిన సామాగ్రి, మహిళలకు సంబంధించిన సామాగ్రి, గేమ్స్ అన్నీ ఉంటాయి. కాదే స్మాల్ అన్నమాట. స్మాల్ అయినా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయగలిగింది. ప్రజలందరూ కూడా మీ గోరుంట్ల పట్టణంలో మేము ఏర్పాటు చేసాం కాబట్టి అందరూ ఆనందంగా వచ్చి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. స్పెషల్ ఏం లేదండి, మన జైపూర్ ప్యాలెస్ ముఖద్వారంతో ఏర్పాటు చేసాం. అంటే ఫుట్ హోల్స్ కానీ అన్నీ బాగుంటుంది. ఇంకా ఏంటంటే ఒక్కొక్క టైము ఒక్కొక్క ప్యాలెస్గా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం జైపూర్ ప్యాలెస్తో ముఖద్వారంతో మనం గేట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జెయింట్ వీల్ కూడా అతి పెద్దదండి. మనం ఇప్పుడు గుంట గ్రౌండ్ కన్నా పెద్ద జెయింట్ వీల్. అంటే గోరుంట్ల అనేది అంత జెయింట్ వీల్ అవసరం లేదు. కాదే జనం కావాలి, మాకు ఐటెం కావాలి అంటున్నారు. అందుకే భారీ ఎత్తున కూడా మేము అరేంజ్మెంట్ చేయడం జరిగింది. విభజన హామీలను వెంటనే అమలు చేయాలని, ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్న వారిని దుర్మార్గులుగా చూస్తామంటూ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన హామీలు అమలైతేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. గతంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందన్న వారు తాజాగా ఇష్టమొచ్చినట్లు హామీ ఇచ్చారు.
రాష్ట్రం బాగుపడడం భవిష్యత్తు కూడా ముఖ్యమే. తెలుగు జాతి హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కాంప్రమైజ్ కావద్దు. ఏపీకి ప్రత్యేక హోదా తేవాలి. కేంద్రం నుంచి హామీలు తీసుకోవడం కాదు, అమలయ్యేలా చూడాలి అని చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. చంద్రబాబు జనసేన విభజన అంశాలపై మాట్లాడలేదు. నయానో భయానో ప్రత్యేక హోదా తీసుకురావాలి. పోలవరంపై కుట్ర జరుగుతోంది. పోలవరానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఇవ్వాలి అని చలసాని అన్నారు. అదేవిధంగా ఏపీలో మీడియాపై నిషేధం సరికాదు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నిషేధించిన ఛానల్స్ ను పునరుద్ధరించాలని చలసాని కోరారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 21 సీట్లు మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ప్రభుత్వం మన్నగడికి. ఈ సమయం అనేది బంగారు సమయం కనుక మిస్ అయిపోయామంటే మళ్ళీ ఈ 6 నెలల సంవత్సరం లోపల కనుక రాష్ట్ర ప్రభుత్వం మేము అంటే కాలర పట్టుకోమని అనట్లేదు. ఇప్పుడు నయానో భయానో రిక్వెస్ట్ చేసో ఏదో మనకు విభజన హామీలు కనుక తీసుకొస్తే రాష్ట్రం బాగుపడుతుంది. పూర్తి మద్దతు మీకు ఈ ఆసియాల సాధనలో ఈ గోల్డెన్ అవర్లో పూర్తి మద్దతుని అన్ని పక్షాలు సంపూర్ణంగా మీకు అందిస్తాయి. ఇవాళ విభజన హామీలు అమలైతేనే మనకు రాష్ట్రం బాగుపడుతుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది, గమనించండి. రేపు నుంచి భూపంతరాలు దద్దరేదట్టు ప్రకటనలు వచ్చేస్తాయి. రాతి మట్టి కట్టడం, ఈ కుట్రను అడ్డుకోండి. రిహాబిలేషన్ అండ్ రీసెటిల్మెంట్కి అవసరమైన 33,000 కోట్లు ఇప్పుడు పెరిగిన బడ్జెట్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రతి రూపాయి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది హామీ. ఇది కండిషనల్ బైఫర్కేషన్. 150 అడుగులు ఎత్తుతో నీళ్లు నిలబెట్టి 960 మెగావాట్లు తిప్పితేనే ప్రాజెక్ట్ పూర్తి అయినట్టు. పదే ఆ విషయం చెప్తున్నాను. 150 అడుగులు ఎత్తు నీళ్లు నిలబెట్టాలంటే రిహాబిలేషన్ పెట్టాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రతి పైసా ఇవ్వాలి. ఇవ్వకుండా కుట్ర చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ మొదలు పెట్టిందని మాకు వచ్చిన సమాచారం. దయచేసి ఆంధ్రుల హక్కులు, తెలుగు జాతి హక్కులు కాంప్రమైజ్ కావద్దండి. దయచేసి గమనించమని మై హంబుల్ రిక్వెస్ట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కళ్యాణ్ బాబు గారిని కూడా. ఎందుకంటే ఆయన పాచిపోయిన లడ్డూలు అన్నారు. ఉత్తర భారతీయ అహంకారం మీద గళం ఎత్తారు. ఆయనకు అభిప్రాయం, మంచి అభిప్రాయం ఉందనే భావిస్తున్నాను. కాబట్టి వారు కూడా తక్షణమే దీని మీద దృష్టి పెట్టాలని మై హంబుల్ రిక్వెస్ట్. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఓటింగ్ ప్రక్రియకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఈవీఎం ఉపయోగిస్తున్నారు. దీనిపైన ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఇలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల ప్యూర్టో రికో దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో అవకతవకలు జరిగాయని ఇండిపెండెంట్ ప్రెసిడెంట్ అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెనడీ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన 100 కొద్ది ఓటింగ్ అక్రమాలను ఎదుర్కొన్నట్లు వివరించారు. అదృష్టవశాత్తు పేపర్ ట్రయల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించి ఓట్ల లెక్కలు సరిచేసినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వదిలేసి మళ్లీ పేపర్ బ్యాలెట్లు తిరిగి రావాలని ఆయన పేర్కొన్నారు. రాబర్ట్ ఎఫ్ కెనడీ ట్వీట్ మీద మస్క్ స్పందిస్తూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల రద్దు చేయాలి. వీటిని ఎవరైనా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి హ్యాక్ చేసే ప్రమాదం ఉందని అన్నారు. ఇది ఒక దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని మస్క్ తెలిపారు. మస్క్ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మస్క్ అభిప్రాయంతో చాలా మంది ఏకీభవిస్తున్నారు. నిజానికి ఏవిఎంలో ఎంత సేఫ్టీ టెక్నాలజీలు ఉపయోగించి తయారు చేసినా అంతకు మించిన టెక్నాలజీతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఎన్నికల విషయంలో పేపర్ ఓటింగ్ ఉత్తమమని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంకు ఎయిర్ ఇండియా విమాన సర్వీస్ ప్రారంభమైంది. ముంబై నుంచి 148 మంది ప్రయాణికులతో ఎయిర్బస్ A320 విమానం తాజాగా విజయవాడ చేరుకుంది. ఈ విమానానికి ఎయిర్పోర్ట్ అగ్నిమాపక దళం వాటర్ క్యానన్ తో ఘన స్వాగతం పలికింది. తొలుత విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్లో ఎయిర్ ఇండియా సంస్థ ముంబై విమాన సర్వీస్ ప్రారంభోత్సవ వేడుక నిర్వహించగా ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ ముంబై టు విజయవాడ మధ్య విమాన సర్వీసులు నడిపేందుకు ఎయిర్ ఇండియా ముందుకు రావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కోల్కతా, వారణాసి, సింగపూర్, థాయిలాండ్, శ్రీలంకకు విమాన సర్వీసులు నడపాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. ఢిల్లీకి మరొక 2 సర్వీసులు నడపాలని ఇండిగో, విస్తారా సంస్థలు కోరినట్లు తెలిపారు. అనంతరం విజయవాడ నుంచి విమానం 131 మంది ప్రయాణికులతో రాత్రి 7 గంటల 10 నిమిషాలకు ముంబైకి బయలుదేరనుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.